ఒక ఎమోషన్ 19 ఏళ్ళగా కష్టపడి వచ్చి ఇక్కడ ఒక సినిమా రిలీజ్ చేసుకుని రానా అన్నకు నచ్చే వరకు తీసుకొస్తే గూగుల్ పే అంటే ఎలా అయిపోద్ది గీత గారు? ఒకసారి కెమెరా మీరే సపోర్ట్ చేయకపోతే ఎలా గీత గారు? ఓకే, జెన్యూన్ వెరీ హానెస్ట్, వెరీ వెరీ హానెస్ట్ బ్రో. నేను చూసాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫస్ట్ మొదటిగా గీతా గారు, ఫ్యాన్స్ కి ఎమోషన్స్ ఏ ఉంటాయి, పేమెంట్స్ ఉండవండి. దే ఆల్ లవ్ మీ, నా జర్నీని సపోర్ట్ చేస్తున్నారు ఇన్నేళ్ళగా. దే బీన్ ఫాలోయింగ్ మీ ఫర్ a lot of years, అట్లీస్ట్ ఒక 7-8 years గా. థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఓవర్ టు యూ గీతా గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎట్లా అనిపించింది ఆనెస్ట్గా ఒకసారి చెప్పండి అందరూ. లవ్ ఇట్. నేను దీనికి ముఖ్యమైన కారణం నందు కసి, విపరీతమైన ప్రతీక్ కసి. ఇద్దరు కలిసి చాలా సైకి వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతీక్ అండ్ నందు ఫర్ ద బ్యూటిఫుల్ ట్రైలర్. అండ్ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అండి. 10 ఏళ్లలో 3 ఫిలిమ్స్ పూర్తిగా కొనబడ్డాయి. సో అది ఆల్రెడీ మాకు ఏంది, ఇది ఒక పెద్ద ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ థింగ్ మాకు. పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచరపాలెం, తర్వాత ఇదే మూవీ కొనడం జరిగింది పూర్తిగా. సురేష్ బాబు రాత్రి చూసి పొద్దున్న కల్లా కొన్నాడు. ఇంత షార్ట్ టైంలో డిసిషన్ సురేష్ సార్ బహుశా మొట్టమొదటిసారి గత 10 ఏళ్లలో తీసుకున్నది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఐఎమ్ ద డైరెక్టర్. నేను ఇక్కడ మాట్లాడినప్పుడు లాస్ట్ టైం కింద కామెంట్స్ వచ్చినాయి తాగున్నానేమో. నేను 8 yearsగా సోబర్. నా కూతురు పుట్టగానే నేను తాగుడు మానేసిన. సో ఐఎమ్ వెరీ సోబర్. ఈ సినిమా అనే మత్తులో నేను తేలుతున్నానేమో, తూగుతున్నానేమో, కానీ నేను 100% సోబర్. ఇక్కడ డాక్టర్ని కూడా పిలిపించినాం, బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు మీరు అందరు కావాలంటే. 100% సోబర్. ద ఓన్లీ హై ఐ గెట్ is the movies I make, the team I have. Thank you so much. అండ్ దీని అవతల ఇంకా నేను గీతా గారికి ఇస్తా, కొద్దిసేపు వెనక మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే అండి, మన పర్సనల్ గా. కాకపోతే మీరు తాగారో లేదో తెలియాలంటే మీ బ్లడ్ టెస్ట్ చేయాలి, కానీ వాళ్ళందరూ ఎందుకు టెస్ట్ చేయించుకోవాలి? వాళ్ళని పిలిపించాను. ఓకే, సారీ, జస్ట్ అటు ఉన్నాయి కదా, ఇక్కడ వినిపిస్తలేదు మీకు, అటు పోతుంది సౌండ్. బట్ కంగ్రాచులేషన్స్, నిజంగానే 10 years లో లైక్ అవుట్ రేట్ కి సినిమాకి. నమస్కారం. టీజర్ లాంచ్ నుంచి మీడియా వాళ్ళు ఈవెన్ ఆ రోజు కూడా చాలా ఇబ్బందికరమైన క్వశ్చన్స్ వస్తాయేమో, అంటే నాట్ ఓన్లీ అబౌట్ ద ఫిల్మ్. నేను కూడా చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమా నాది రిలీజ్ అవుతోంది, అమ్మాయి లావ్ అయ్యింది, సినిమాలో సన్నగా ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయేమో. బట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అలాగా. బట్ మీడియా నుంచి అలా క్వశ్చన్స్ రాలేదు. ఇన్స్టాగ్రామ్లో ఒక్క మెసేజ్ కూడా నేను చూడలేదు. బికాజ్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అలా ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టలేదు. నన్ను చాలా పాజిటివ్గానే నన్ను ఎంకరేజ్ చేశారు. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ నుంచి అబ్యూజివ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చి ఒక అమ్మాయి హస్బెండ్ని వదిలేసి ఒక ట్రామా నుంచి బయటకు వచ్చి తన లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్న టైంలో సిద్ధార్థ్ లాంటి ఒక అబ్బాయి. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక సిద్ధార్థ్కి శ్రావ్యలాగా ఒక అమ్మాయి ఉండి వాళ్ళిద్దరు ఒక లైఫ్ని ఎంత బాగా లీడ్ చేయగలుగుతారు ఒక బ్రేకప్, ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ తర్వాత అన్నది ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్గా వరుణ్ అండ్ నందు కలిసి దే హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్. నేను ఫస్ట్ వరుణ్ని కలిసినప్పుడు అనుకున్నా, ఊరికే నవ్వుతున్నాడు, ఏందో చెప్తున్నాడు, సీరియస్గా తీస్తారా లేదా, నేను మళ్ళీ చేసి టైం వేస్ట్ అని చాలా ఆలోచించాను. బట్ ఇట్లా సో నరేషన్ తర్వాత నా పర్స్పెక్టివ్ మారింది. ఎంత ఇట్లా క్రేజీగా ఉంటున్నాడు, బట్ అంతే సెన్సిబుల్ పర్సన్, అంత సెన్సిటివ్గా ఒక అమ్మాయి గురించి ఆలోచించగలుగుతాడు, అంత డీల్ చేయగలుగుతాడు. అండ్ సినిమా మీద ఉన్న ప్యాషన్ నాకు అర్థమైంది. అండ్ అట్ ద సేమ్ టైం నందు కూడా సినిమా షూటింగ్ టైంలో ఎంత డెడికేషన్, ఎంత ప్యాషన్తో ఏ హీరో ప్రొడ్యూస్ చేసుకుంటూ ఒక హిట్ కొట్టాలి, ఒక సక్సెస్ కొట్టాలి, ఇండస్ట్రీలో నిల్చోవాలి అని ఆ డెడికేషన్ నాకు చాలా కనిపించింది. ఈవెన్ ఫర్ మీ ఆల్సో చాలా సపోర్టివ్గా ఉండే. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఇంకా వెరీ సూన్ సినిమా రిలీజ్ అవ్వబోతోంది.
సో అదే ప్రేమతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇట్ రియలీ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యామిని, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్. గీత, థ్యాంక్ యూ. షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు టీమ్, కబడ్డీ హోస్ట్ చేస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ నమస్తే సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంత ఫుల్ స్ట్రెంగ్త్లో మిమ్మల్ని చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది నాకు. సో ఎస్, వెనకాల ఇందాక సౌండ్స్ వినిపించింది వీళ్ళ నాకు దగ్గర నాకు నుంచి. జెన్యున్గా తెలియదు ఎందుకు ఇంత గర్రలం వస్తుందో. బట్ రోహిత్, ఎవ్రీబడి ప్లీజ్, బాబీ ఒక్కసారి, బికాజ్ ఇట్స్ నాట్ అబౌట్ మీ, బికాజ్ ఇట్స్ అబౌట్ మై టీమ్ కాబట్టి ఐ వాంట్ టు. థ్యాంక్స్ రే. కౌశిక్ దారా, కౌశిక్, శివ బ్రో రండి, ప్రవీణ్ సార్, వెంకట్ సిద్ధారెడ్డి సార్ ప్లీజ్ సార్, ప్రవీణ్ సార్ ప్లీజ్. ఓకే, వెంకట్ సిద్ధారెడ్డి సార్, ప్రవీణ్ సార్ కూడా రావట్లేదు. బట్ యా, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ట్రైలర్ ఈవెంట్కి ఇంత ఎమోషన్ కనబడటం ఇదంతా ఓవర్గా అనిపించవచ్చు, బట్ ఇట్స్ అ జర్నీ. తర్వాత మాట్లాడతారా సార్? నాట్ ఓవర్ ఎట్ ఆల్, ఎమోషన్స్ ఆర్ రియల్. ఆ మాత్రం ఎమోషన్ ఉంటేనే అన్ని లక్షల కోట్ల మందికి ఎమోషన్ అందుతుంది. ఏం లేదు సార్, సారీ సార్, ఇది పిఆర్ స్టంట్ కాదు. టిఆర్ స్టంట్ ఇది. టిఆర్ నుంచి వచ్చే థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ ఫర్ మీ రా. సో సార్, బేసికలీ నేనంటే చాలా చిన్న చూపు ఉంది అందరికీ. ఇట్స్ ఓకే. ఇంత పొడుగున్న ఏడా బ్రో, చిన్న చూపు పాసిబులే కాదు. నాకు అర్థం కావట్లేదు, టైం వేస్ట్ అయిపోతుంది. ఏం లేదు, టైం వేస్ట్ కాదు, ఇది మీ టైమే. సో టేక్ యువర్ ఓన్ టైం, కంప్లీట్ దిస్, నో వరీస్. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ పలు రకాలు, కొన్నిసార్లు డైలాగ్లా వస్తుంది, కొన్నిసార్లు ఆనంద్ భాష బాష్పాల్లా వస్తాయి. సో దట్స్ నందు బై ద వే, నేను నందుతో పనిచేసిన 8 yearsలో ఫస్ట్ టైం కంట్రోల్ కాకుండా ఏడ్చేది ఇదే. నేను పాపం ఎన్నోసార్లు ఇలా ఏడ్చి తను ఇబ్బంది పెట్టాను. తను మాత్రం ఈ స్టేజ్ మీద ఫైనలీ ఈస్ బ్రేకింగ్ డౌన్. ఐ వాంట్ యూ టు అక్నాలెడ్జ్ ఇట్. అస్సలు బ్రేక్ డౌన్ కాడు, ఎంత కఠిన పరిస్థితుల్లో కూడా అట్లనే ఎమోషన్ హోల్డ్ పెట్టుకొని కసితో పనిచేస్తుంటాడు. ఇంకా మీ వల్ల ఇంకా ఎక్కువ ఏడ్చేటట్టున్నారు ఆయన. ఇచ్చేయండి మైక్. మొన్న రాత్రి అయింది మా ఇద్దరికి పెద్ద గొడవ. ఐ లవ్ యూ అట్లా కూడా చెప్పుకుంటారు అంటున్నా. సో సారీ, ఏం లేదు సార్, ఇదంతా ఎందుకంటే చాలా ఇయర్స్గా మీరు మొన్న ఏదో పాడ్కాస్ట్ చేస్తుంటే వాళ్ళు చెప్పారు మీరు వచ్చి 19 years అవుతుంది అని ఇండస్ట్రీకి. ఓకే, సో ఐ అండర్స్టాండ్. ఐ థింక్ కొన్నిసార్లు కొన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ అది తెలుస్తూ ఉంటుంది. ఐ నో యాక్టర్ స్ట్రగుల్ మనం చూస్తూ ఉంటాం. సో యా, మనం Q&Aలోకి వెళ్ళిపోదాం అండి, డైరెక్ట్గా మనం Q&Aలోకి వెళ్ళిపోదాం. ఐ రిక్వెస్ట్ నందు జాయిన్ అవ్వగానే వెళ్ళిపోదాం మనం. సో చాలా హ్యాపీ స్టోరీస్ వెనకాల చాలా కష్టాలు ఉంటాయి, చాలా కన్నీళ్ళు ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని ఈ నేపథ్యంలో డెఫినెట్లీ ఆ క్యారెక్టర్స్కి సొంత వాయిస్ వచ్చేస్తుంది సార్. సో అది రీరైట్ చేసి ఆ క్యారెక్టర్స్ అవే మాట్లాడడం మొదలెట్టేస్తాయి. సో అంతవరకు వెళ్ళింది దీని ప్రిపరేషన్, దీని రైటింగ్ ప్రాసెస్. బీజం మనలో ఉన్న అది బయటికి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ వాటికి వచ్చేస్తుంది సార్. మీరు చూస్తారు కదా, ఎస్పెషల్లీ యామినీస్ క్యారెక్టర్ అస్సలు నాలా ఉండదు. అంత సెన్సిబిలిటీ, అంత గ్రేస్ నాలో ఎప్పటికన్నా వస్తుందని నా కోరిక. తను నా మాట పూర్తిగా వినలేదు, అంటే డైరెక్షన్ తీసుకునేది కానీ పూర్తిగా నేను చెప్పినట్టు చేసేది కాదు, తన శైలిలో చేసింది. అసలు అది మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంట. యా, ఒక్క నిమిషం మైక్ ఆన్ చేయండి. అండ్ మీన్ వైల్ మీరందరూ హ్యాపీగా కూర్చోండి. అండ్ అలాగే చైర్స్ వేయరా, హ్యాపీగా కూర్చోండి, సాడ్గా కూర్చోకండి ప్లీజ్. ఆల్సో సార్, జస్ట్ వాంట్ టు, బికాస్ ది ఎంటైర్ ఫుల్ స్ట్రెంగ్త్లో ఉన్నారు కాబట్టి, వరుణ్ రెడ్డి హీజ్ అన్ ఆర్కిటెక్ట్ సార్. యాక్చువల్గా తన ఆర్కిటెక్చర్ చదువుకున్నాడు. తనకి ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో పలు కాంపిటీషన్స్లో గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్కిటెక్ట్స్తో తను కొలాబరేట్ అయ్యి చాలా ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. బట్ హిస్ ప్యాషన్ ఇస్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. ఐరనీ ఆఫ్ లైఫ్ ఏంటంటే తను అన్నపూర్ణ స్టూడియోస్ స్టూడెంట్, కాకపోతే రామనాయుడు స్టూడియోస్లో డెబ్యూ సినిమా రిలీజ్ అవుతుంది.
And not just that, last time mention chesa, but because everybody is here, I want to mention that Anurag Kashyap garu Phantom film screenplay test పెడతారు సార్, couple of years ఒకసారి. ఆ Phantom screenplay test లో out of 8,000 entries in screenplays, Varun was in the top 10. So yeah, so that's Varun for you guys, and yeah, he's debuting with this Varun Kuchera. సో మీరు ఫస్ట్ అనుకున్నప్పుడే నందుని అప్రోచ్